మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. మనకు తెలిసిందే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నామినేషన్స్ ఇస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మీ డీటెయిల్స్ చెప్తారు. కాంగ్రెస్ సార్ మీరు ఒకసారి మీకు సంబంధించి డీటెయిల్స్ 34వ వార్డు తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చాను. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపల్లో ఎలాంటి అభివృద్ధి పనులు నిర్వహించలేదు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు, రేవంత్ అన్న గారు మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం మున్సిపల్లో. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి మున్సిపల్ పరిధిలో, మరి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తారు? మీ మేనిఫెస్టో ఎటువంటి? మా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన స్పీకర్ గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి వికారాబాద్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాడని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి వికారాబాద్? గత టీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చేసింది. వికారాబాద్ మున్సిపాలిటీ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టబడింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. రోడ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి సమస్య మీద మేము కార్యకర్తలం ఎవరు ఫోన్ చేసినా కూడా మేము 5 నిమిషాల రెస్పాన్స్ అయిపోయి మేము ప్రతి ఒక్క సమస్యల మీద మేము డెవలప్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంది మున్సిపల్. మహిళలకు కూడా రాజకీయాల అవకాశాలు పెరిగిపోయాయి కదా, దానికి సంబంధించి చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ అవకాశం ఇచ్చినందుకు, 50% ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి, నా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి నా యొక్క నమస్కారములు. నేను వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మైనారిటీ చైర్మన్ని. ఈరోజు సేమ్ వార్డ్ మాది వాళ్ళది. సో మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ ఆమెకి నామినేషన్ వేయడం జరిగింది. గత 10 ఏళ్లలో హిందీలో ఒకటి చెప్తా, కొద్దిగా లాస్ట్ 10 yearsలో మన తెలంగాణలో నాట్ ఓన్లీ వికారాబాద్, మొత్తం తెలంగాణలో ఏ మంచి పని జరగలేవు. అన్నీ ఏడ చూసినా కానీ పేర్లు. అయితే మాకు వికారాబాద్ అదృష్టం ఏమున్నదంటే, మన తెలంగాణ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ మా వికారాబాద్ ఎమ్మెల్యే కమ్ తెలంగాణ స్పీకర్ ఉన్నారు. మా పెద్ద అదృష్టం ఇది. నేను కాన్స్టిట్యున్సీ గత ఏమంటారు మన ఎలక్షన్స్లో నేను మొత్తం కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ఊరు తిరిగిన, ప్రతి ఒక్క జగలు చూసిన, శంకుస్థాపనలు అదే ఉన్నాయి. ఇవాళటి వరకు 10 years నుంచి అట్టనే రోడ్లు ఉన్నాయి. పోయి మళ్ళీ తిరిగి వచ్చేది గ్యారంటీ లేవు. అటువంటి రోడ్లు ఉన్నాయి. అటువంటి 10 years నుంచి ఇప్పుడు హాలత్ అట్లా ఉన్నాయి. సో కాబట్టి ఈసారి మళ్ళా మా ప్రసాద్ మేము ఎంచుకున్నాం, ఆయనకు స్పీకర్ చేసినాం. అభివృద్ధి పనులు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని కోట్లు వచ్చినాయి. ఇంకా డెవలప్మెంట్ మున్సిపల్ కానీ, అర్బన్ కానీ, రూరల్ కానీ, ఏదైనా ప్లేసెస్ కానీ ఇంకా డెవలప్మెంట్ మా ప్రసాద్ ఇంకా తీసుకొని తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండ్రు. సో కాబట్టి మేము వికారాబాద్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్లలో మాత్రం మున్సిపల్లో కాంగ్రెస్ జెండా బరాబర్ ఎగిరిపిస్తాం. మాదే బరాబర్ జయం ఫిక్స్ ఉంటుంది అన్నట్టు మీ సభాముఖంగా చెప్తున్నారు. ప్రజల సపోర్టు ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ మీద విశ్వాసం ఉంది. మన రేవంత్ రెడ్డి అన్న మీద చాలా విశ్వాసం పెట్టుకున్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ రోజు ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉన్నారు. సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మళ్ళీ ఇందిరమ్మ చీరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఫ్రీ బస్సు కానీ, ఆడపిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఆడపిల్లలు సంతోషిస్తున్నారు. కాబట్టి మన రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంతోషంగా, సుభిక్షంగా ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేస్తుంది. రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది. మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అంటే అభిమానం. ఇక్కడ ఏరియా మొత్తం చాలా అభిమానం. కాబట్టి ఆయన మాట ఎవ్వరు కూడా తీసేయరు. ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అభివృద్ధి పథంలో వికారాబాద్ మున్సిపల్ కాదు, అన్ని మున్సిపాలిటీలు ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ చైర్మన్గా జెండాలు ఎగరేస్తాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.